రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. డ్రగ్స్ పై కఠిన చర్యలు తీసుకునేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ మేరకు కీలక సమావేశం నిర్వహించారు. 2 నెలల్లో హైదరాబాద్ లో డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించాలని అధికారులను ఆదేశించారు. సిటీలో డ్రగ్స్ గంజాయి అనే మాట వినపడకూడదని తేల్చి చెప్పారు. నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ వర్తిస్తుందని స్పష్టం చేశారు శ్రీనివాస్ రెడ్డి. విధి నిర్వహణలోని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇక పోలీస్ కమిషనర్ పేరు చెప్పి పైరవీలు చేసే వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. చెప్పండి ప్రవీణ్, సిటీలో డ్రగ్స్ గంజాయి మాట వినపడకూడదని తేల్చి చెప్పారు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. అండ్ అదే కాకుండా సిటీలో డ్రగ్స్ మాటకి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండదని చెప్పేశారు శ్రీనివాస్ రెడ్డి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, అయితే రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ అంశం పైన కొత్త ప్రభుత్వం అయితే ఫోకస్ చేస్తుందనే చెప్పాలి. అయితే అదే విధంగా నిన్న జరిగిన అసెంబ్లీలో కూడా ఈ మాటను ప్రస్తావన తెచ్చారు. అయితే ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో ప్రతిపక్ష నాయకులను కూడా కోరారు రేవంత్ రెడ్డి. అయితే డ్రగ్స్ కట్టడి విషయంలో మాకు సహకరించండి అని కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే అయితే అక్కడ కేటీఆర్ కూడా డ్రగ్స్ విషయంలో ఖచ్చితంగా సహకరిస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ఉపయోగించాలంటేనే భయపడే పరిస్థితికి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను కూడా ఇప్పటికీ ఆదేశించారు అని జరుగుతుంది. అయితే డ్రగ్స్ రవాణా వినియోగాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని కూడా చూస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అయితే రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా పోలీస్ శాఖను కూడా ఆదేశించారు. అదేవిధంగా ఆ మాదక ద్రవ్యాల నియంత్రణ అంశం పైన అయితే గత సోమవారం సచివాలయంలో రేవంత్ రెడ్డి ఈ యొక్క ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎవరైతే ఉంటారో నార్కోటిక్ బ్యూరో సందీప్ శాండిల్యాతో పాటు అయితే అధికారుల సమక్షంలో కూడా సమావేశం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి అధికారులకు కొన్ని సూచనలు కూడా చేశారు తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వినియోగించాలన్నా విక్రయించాలన్నా కఠిన చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. అదేవిధంగా అయితే రాష్ట్ర పోలీసులు కూడా రాష్ట్రంలో గ్రాండ్స్ మాదిరిగానే నార్కోటిక్ బ్యూరోను కూడా ప్రస్తుతం అయితే రాష్ట్రంలో మొత్తం త్వరగా కూడా అయితే దాన్ని డెవలప్ చేసే పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈ విభాగాన్ని బలోపేతం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ఈ విభాగానికి కావాల్సిన నిధులు కానీ అక్కడ ఏదైతే వనరులు అయితే ఈ దాన్ని బలోపేతం చేయాలంటే కొన్ని నిధులు అవసరం, దానికి తగిన వనరులు కూడా అవసరం. కాబట్టి ఇతర సౌకర్యాలను కూడా మొత్తం త్వరగా సమకూరుస్తున్నట్టుగా తెలుస్తుంది. డ్రగ్స్ విక్రయాలు వినియోగాన్ని నిరోధించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గ్రేమ్స్ ఏదైతే ఆక్టోపస్లు ఉన్నాయో ఈ యొక్క టీమ్స్ ఏవైతే ఎట్లాగూ పనిచేస్తున్నాయో అయితే దేశంలోనే గ్రాహెన్స్ కానీ ఆక్టోపస్ కానీ దేశంలోనే అత్యధికంగా పనిచేస్తున్నటువంటి టీమ్స్ ఇవి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని అదే టీమ్స్ మాదిరిగా ఈ టీఎస్ ల్యాబ్ ను తయారు చేస్తున్నారు. అంటే ఈ నార్కోటిక్ బ్యూరోకి సంబంధించింది. అదే మన తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఈ డ్రగ్స్ అనేది ఉండకుండా ఈ యొక్క బ్యూరో మొత్తం కంట్రోల్ చేస్తుందని చెప్పాలి. అదేవిధంగా ఔషధ నియంత్రణ మండలి పైన గట పోలీస్ శాఖ వివిధ విభాగాల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు దాంట్లో. అదే ఇప్పటికే గతంలో చూసుకుంటే సినీ తారాలు డ్రగ్స్ కేసు కూడా గతంలో మనం చూసుకున్నట్టయితే చాలా మంది సినీ తారాలు కూడా ఈ యొక్క సంచలనంగా మారింది గతంలో. అయితే డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది సినీ తారాల విషయంలో. ఆ కేసు గురించి కీలక అంశాలు అధికారులతో తెలుసుకున్నట్టుగా సమాచారం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పలుమార్లు సినీ తారాల డ్రగ్స్ కేసు అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వచ్చి ఉన్నారు. కాబట్టి దాని మీద టీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు కూడా గుప్పించారని తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా స్వయంగా కోర్టు సైతం ఆశ్రయించారు. ఈ క్రమంలో గత సోమవారం జరిగిన నార్కోటిక్ సమావేశంలో సీఎం హోదాలో డ్రగ్స్ కేసు వివరాలను అయితే రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. సినితారల కేసు ఏం జరిగింది,
అప్పుడు ఆ కేసు స్టేటస్ ఏమిటి, దర్యాప్తు ఎలా జరుగుతుంది, నిందితుల నుంచి సేకరించిన ఎలక్ట్రానిక్ డివైస్లు, ఇతర కీలక వస్తువులు ఫోరెనిక్స్ పరిశీలనలో ఎందుకు పంపలేదంటూ ప్రశ్నలను కూడా అడిగినట్టుగా సమాచారం అయితే ఉంది. ఈ కేసులో ప్రతి ఒక్కరిని విచారణ సందర్భంగా చేసిన వీడియో అయితే ఎవరైతే సినీ హీరోలు అక్కడ వచ్చారో సిక్ ముందు హాజరయ్యారో వాళ్ళ యొక్క వీడియో ఆడియో అన్ని రికార్డింగ్ చేశారు కాబట్టి ఆ రికార్డింగ్ కానీ వాళ్ళ కాల్ డేటా అయితే వీరితో ఇంకా లింకులు ఎవరికి ఉన్నాయనేది వాళ్ళ వాట్సాప్ కాల్స్ కానీ కామన్ కాల్స్ కానీ వాళ్ళ యొక్క కాల్ డేటా ఆధారంగా ఎలక్ట్రానిక్ డివైస్లు కానీ ఇతర ఆధారాలను కోర్టుకు సమర్పించామని కూడా రేవంత్ రెడ్డికి చెప్పడం జరిగింది. ఛార్జ్ షీట్ కూడా నమోదు చేశామని అధికారులు అయితే ఇప్పటికే వివరించినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా తెలంగాణలో మొత్తం టోటల్ గా 119 నియోజకవర్గాల్లో తెలంగాణలో ఎక్కడ కూడా డ్రగ్స్ మాట వినిపించద్దు అని కూడా సీఎం కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తుంది. అధికారులు దానిపైన దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.